ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థతతో ముందుకు వెళ్లేందుకు సిద్దమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నిధులను ఉపయోగించి రాజధాని నిర్మాణం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నారు. అమరావతికి దేశవ్యాప్తంగా పర్యాటక, వ్యాపార రంగాల్లో కీలకమైన స్థానం ఏర్పడుతుంది అన్నారు. ప్రస్తుతానికి ఆర్థిక సంబంధిత అనుమతులు, భూముల స్వాధీనం, నిర్మాణ రంగంలో ఒప్పందాలు మొదలైన వాటిపై పరిశీలన జరుగుతుంది అన్నారు. అన్ని దిశలలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ ఎటువంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగిస్తామని ఆయన అన్నారు. అమరావతిని ఒక సమగ్ర నగరంగా ఆధునిక వసతులతో కూడిన మల్టీ డిమెన్షనల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. 31,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన ఈ నిధుల కోసం ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 16,000 కోట్లు మంజూరు అయ్యాయని అధికారులు తెలియజేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయాన్ని కుదించరాదు అని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వాటి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి, నవంబర్లో పూర్తవుతుంది అన్నందున ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎందుకు దించేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులు అవసరం లేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామని స్పష్టం చేశారు. ఇక వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల పాలక వర్గాలపై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చ జరిగింది. గతంలో అవిశ్వాసం పెట్టడానికి ఏడాది సమయం ఉండేది. దానిని గత వైసీపీ ప్రభుత్వం మార్చి పదవీకాలం 4 ఏళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం పెట్టరాదు అని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్పర్సన్లుగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సమయాన్ని కుదించడంపై కసరత్తు జరిగింది. ఇక అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి వీలు కల్పిస్తే వారందరినీ దించేయడానికి అనేక చోట్ల టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల పదవీకాలం 2.5 ఏళ్లు పూర్తి కాగానే అవిశ్వాసం పెట్టడానికి వీలు కల్పిస్తూ పురపాలక శాఖ ఒక ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచింది. సీఎం చంద్రబాబు తన పాలన స్టైల్ మార్చారు. నిన్న మొన్నటి వరకు సౌమ్యంగా ఉంటూ మంత్రులకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. అయితే 6 నెలల పాలన పూర్తి అవుతున్న కొంతమంది మంత్రుల్లో మార్పు రాకపోవడం, కనీస అవగాహన కూడా పెంచుకోకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు పలువురు మంత్రుల పనితీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతుండడం, మంత్రులు సక్రమంగా సాంకేతిక వినియోగించకపోవడంపై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి వద్దకు ఏదైనా దస్తా వస్తే ఎంతసేపు పెండింగ్ లో ఉంటుంది అన్న విషయం తనకు తెలుసని, ఇక కొంతమంది ఇన్ఛార్జి మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లకపోవడం, అక్కడ సమీక్షలు చేయకపోవడం కరెక్ట్ కాదు అన్నారు. ఇక నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రభుత్వ పరంగా పనితీరు ఎలా ఉంది అని ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తాను అని చంద్రబాబు తెలియజేశారు. అయితే ఆ నివేదికలు తమకు ఇస్తే లోపాలను సరిచేసుకునేందుకు వీలు ఉంటుందని పయ్యావుల కేసు కోరగా అందుకు సీఎం స్పందిస్తూ తప్పనిసరిగా నివేదికలు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ఫైల్స్ వచ్చినప్పుడు ఎలా క్లియర్ చేస్తున్నారో, ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారో కూడా తాను పరిశీలిస్తాను అని చంద్రబాబు చెప్పారు. ఇక స్థానిక సంస్థల చైర్మన్లు, అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం పెట్టే పదవీ కాలాన్ని 2.5 సంవత్సరాలకు కుదిస్తూ ఇచ్చిన ప్రతిపాదిత బిల్లును కేబినెట్ తిరస్కరించింది. మంత్రి నారాయణ జోక్యం చేసుకుని వచ్చే ఏడాది మార్చి నాటికి 73 పురపాలక సంఘాల చైర్మన్ల పదవీకాలం పూర్తవుతుందని వివరించారు. అలాంటప్పుడు ఈ ప్రతిపాదన తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని మంత్రులు ఆ ప్రతిపాదనను తిరస్కరించాలి అని సూచించారు. మొత్తం మీద చంద్రబాబు తనదైన స్టైల్లో మంత్రులకు క్లాస్ తీసుకోవడంతో పాటు పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవు అన్నట్లుగా సంకేతాలు పంపారు. నీతులు చెప్పేది ఎదుటి వాళ్ళకే తప్ప మనం పాటించడానికి కాదు అన్నట్లుగా ఉంది వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పరిస్థితి. చేసేది అవినీతి, నీతివంతులుగా బిల్డప్లు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమ తప్పు కప్పిపుచ్చుకునేలా వ్యంగ్యాస్త్రాలతో అసలు విషయం నుంచి పక్కదారి పట్టించడంలో పేర్ని నాని పెట్టింది పేరు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఇక అవినీతిలో A1 గా ఉన్న జగన్ అండదండలు ఉండడంతో అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. అడ్డు అదుపు లేకుండా అందిన కాడికి దోచుకున్నారు. ఇక ఇందుకు పేర్ని నానికి సంబంధించిన 2 గోడౌన్ల నుంచి 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం కావడమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్ని నాని గోడౌన్లో ఉన్న బియ్యం అమ్మేసుకోవడమే కాక అటువైపు ఎవరూ రాకుండా ఆంక్షలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు చేపట్టిన తనిఖీల్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే గోడౌన్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉండడంతో ఆమెపై కేసు నమోదు కాగా పరారీలో ఉన్నారు. అసలు బియ్యం అమ్మేసుకున్న నాని మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. జయసుధ ఆచూకీ కోసం 4 బృందాలను ఏర్పాటు చేసినా పోలీసులు పట్టుకోవడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారు అనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆమె గత శుక్రవారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ పిటిషన్ను 9వ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి బదిలీ చేశారు. దీంతో ఈ నెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల నుంచి సిడి ఫైల్ రాకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేసిన న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టనుంది. గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆయన కుటుంబ సభ్యుల కోసం బంధువులు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక నాని సన్నిహితుల కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించలేదు. ఈ ఘటనలో జరిమానా సుమారు 1.72 కోట్ల రూపాయలు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత అసభ్యకర పోస్టులు పెట్టాను అనే ఆరోపణలతో తనపై నమోదైన 4 కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి. దీంతో పిటిషనర్ విషయంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశించింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం 4 వ్యాజ్యాలపై విచారణ ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్ట్ అయిన పద రవీందర్ రెడ్డిని విశాఖ జైలు నుంచి పీటీ వారెంట్పై పోలీసులు కడపకు తీసుకొచ్చారు. ఇక ఆయనపై రాజంపేటలోని మన్నూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు అనే కారణంతో కేసు నమోదైంది. దీంతో కోర్టులో హాజరుపరచగా విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. అటు వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అంబటి వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు పెట్టారు. మరోవైపు ముంబై నటి జెత్వానీ కేసులో ఇప్పటి వరకు ఏటుగా ఉన్న సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోయినా ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ ను ఓ ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు లీజుతో సహా టెండర్పై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో గురువారం ఆయన ప్రకటించారు. ఇక మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. మంత్రివర్గంలో చర్చించి మంత్రుల సూచన తీర్మానంతోనే విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలియజేశారు. ఇక శాసనసభలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఆ చర్చలో భాగంగా ఓఆర్ఆర్ లీజు టెండర్లను రద్దు చేయాలి అంటూ హరీష్ రావు, కేటీఆర్ కామెంట్లు చేశారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఇక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,500 కోట్లను అప్పు తెచ్చి ఓఆర్ఆర్ ను నిర్మించిందని గుర్తు చేశారు. తర్వాత ఆ బాకీ కూడా తీర్చేసింది అన్నారు. ఇక అలాంటి ఔటర్ రింగ్ రోడ్ ను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పనంగా అమ్మేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు వారిని తిరస్కరించుకున్నారు అని, ఓడించబోతున్నారు అని వారికి స్పష్టంగా తెలుసు అని, ఈ క్రమంలోనే ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోయేందుకు ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదంతా హరీష్ రావు హయాంలోనే దీన్ని విక్రయించారని తెలియజేశారు. ఇక మళ్లీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ విచారణ జరపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు. వారిద్దరు కోరిక మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ టెండర్ ను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన విధానాలపై సభలోని సభ్యుల అందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లు వివరించారు. ఫార్ములా ఈ కాంగ్రెస్ లో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను A2 గా, నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొంది. మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్ కు నోటీసు ఇచ్చి ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీపీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉండబోతున్నారు అని ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ కొద్ది కాలం కిందట రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరింది. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసును ఏసీపీకి పంపాలని కేబినెట్ లో నిర్ణయించారు. సంబంధిత పత్రాలను సీఎస్ శాంతకుమారి ఏసీపీకి పంపించారు. ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి పంపారు. బుధవారం సాయంత్రం 5:30కు ఫిర్యాదు అందింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం 4 గంటలకు కేటీఆర్ తదితరులపై ఏసీబీ సిఐయు యూనిట్ డీఎస్పీ మజీద్ ఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరిత దుష్ప్రవర్తనకు
పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) నేరపూరితంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించడం, దీనికి 1 ఏడాది నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం. ఇక ఐపీసీ సెక్షన్ 409 రెడ్ విత్ 120(b) నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించి జీవిత ఖైదుకు అవకాశం. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఏ తప్పు చేయకపోతే విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారని మండిపడ్డారు. తప్పు జరగకపోతే ఏసీపీ ముందే కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో మొదటిసారి నిర్వహించినప్పుడు నష్టం వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా లేదా ట్యాంక్ బండ్ ఐమాక్స్ చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడ్డారా అనేది ప్రజలకు తెలుసు అన్నారు. దీనిపై గొప్పలు చెప్పుకుంటే తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవి చేశారు. మొదటిసారి ఫార్ములా ఈ రేస్ తో భారీగా నష్టం జరగడంతో రెండోసారి ప్రమోటర్ కు కూడా ముందుకు రాలేదు అన్నారు. ఇదంతా తెలిసినప్పటికీ హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా ఉన్న కేటీఆర్ ఎందుకు 55 కోట్లు చెల్లించారని ప్రశ్నించారు. అది ప్రజాధనమని మర్చిపోయారా లేక అవి ఆయన సొంత డబ్బులా అని దుయ్యబట్టారు. ఇక అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయడంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తాము అనే అహంకారంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది నిజం కాదా అంటూ మంత్రి పొన్నం కేటీఆర్ ను నిలదీశారు. హెచ్ఎండిఏ డబ్బును ఎవరి అనుమతి లేకుండా వాడుకునే వీలుందా? డబ్బులు బదిలీ చేసేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? అప్పటి మంత్రివర్గంలో చర్చ జరిగిందా? అప్పటి ముఖ్యమంత్రి ఆమోదించారా? ఆర్థిక శాఖ అనుమతి ఉందా? అసలు ఎవరి అనుమతి లేకుండా విదేశాలకు తెలంగాణ ప్రభుత్వం డబ్బును ఎలా బదిలీ చేసింది? నిబంధనలు పాటించాలి అనే కనీస ధర్మం పాటించవద్దా? ప్రజాధనం అంటే అంత చులకన? అక్టోబర్ 5, 11 తేదీల్లో ఎఫ్ఐఏకు డబ్బులు బదిలీ చేసినట్లు బాహాటంగా చెప్పుకుంటున్న కేటీఆర్ కు అప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలీదా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బులు చెల్లింపులు చేయడం నేరం కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని విషయాలు తెలుసుకుని కోరారు. ఇక తాము కేసీఆర్ సైనికులమని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది. ఇక మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు అన్నారు. ఇక అవి తమ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని కవిత పేర్కొన్నారు. పోరాటం తమకు కొత్త కాదని, అక్రమ కేసులతో తమ గొంతులను నొక్కలేరు అని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో హైడ్రా మరోసారి కొరడా జలిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక అల్కపూరి టౌన్షిప్ లో అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ లో ఎటువంటి అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు అన్న కారణంతో 4 షట్లర్లను అధికారులు తొలగించారు. ఇక గురువారం ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా మున్సిపల్ పోలీసులు అధికారులను అపార్ట్మెంట్లలోని పలువురు నిలువరించారు. ఇక వారి అభ్యర్థులను లెక్క చేయని అధికారులు 2 జేసీబీలతో షట్లర్లను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్ హైడ్రా అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2016 సంవత్సరంలో హెచ్ఎండిఏ అనుమతులతో రామిరెడ్డి అనే యజమాని గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, 5 ఫ్లోర్, అప్పర్ ఫ్లోర్లతో అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ ను నిర్మించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిత్రమైన జవాబులు ఇచ్చారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తెలీదా, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ దాకా సీఎం కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ వ్యవహారాలు చూసిన స్మితను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. మంత్రివర్గం ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ సమ్మతి లేకుండానే కేవలం సీఎం ఆమోదంతో మేడిగడ్డ బ్యారేజీకి 2591 కోట్లు, అన్నారం బ్యారేజీకి 1785 కోట్లు, సుందేళ్ల బ్యారేజీకి 1437 కోట్లతో 2016 మార్చి 1న పరిపాలన అనుమతులు జారీ చేశారా అని ప్రశ్నించగా తనకు తెలియదు అని స్మిత బదులిచ్చారు. హరీష్ రావు స్వయంగా సీఎం వద్దకు ఫైల్స్ తీసుకువెళ్లి ఆమోదం తీసుకుని ఉండొచ్చని, సీఎం వద్దకు వెళ్లే ప్రతి ఫైల్ తన ద్వారానే వెళ్లదు అని, కొన్ని సందర్భాల్లో నేరుగా కూడా తీసుకువెళ్తారని చెప్పుకొచ్చారు. శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్దమైంది. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. అరుణ్మలలోని పార్థసారథి ఆలయం నుంచి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న తంగ అంకి రథం 25న సాయంత్రానికి శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటుంది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కేరళీయులు కూడా మండల పూజకు వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అరుణ్ నాయర్ నేతృత్వంలో సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.
తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ దూరదృష్టితో ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రపంచానికి ఆధ్యాత్మిక పరంగా రోల్ మోడల్లా తిరుమలను అభివృద్ధి చేసేందుకు నడుం కట్టింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 స్ఫూర్తితో తిరుమల విజన్ 2047ను ప్రారంభించింది. తిరుమలలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించేలా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది. తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరేందుకు పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానించింది. ఇప్పటికే తిరుమల పట్టణ అభివృద్ధిపై ప్రణాళికను సిద్ధం చేసిన టీటీడీ 3 వారాల్లోగా ఆసక్తి కలిగిన ముందస్తు అనుభవం ఉన్న ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చలు పెట్టారు. ఈ క్రమంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అని, అదే దేవుడి పేరును అన్నిసార్లు తలుచుకుంటే స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఇక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది అని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలు ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బీజేపీకి చెందిన ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆయన వచ్చి తనపై పడడంతో తాను కింద పడినట్లు ప్రతాప్ సారంగి ఆరోపించారు. ఇక పార్లమెంటు లోపలికి వెళ్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తమపై కర్రలతో దాడి చేశారని అన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరి ముందు అంబేద్కర్ ను వ్యతిరేకించారని మండిపడ్డారు. అదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది అన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీలు తనను నెట్టివేయడంతో మోకాలికి గాయమైంది అన్నారు. తోపులాట ఘటనపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై నాగాలాండ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫంగ్నోక్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ప్లగార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తన పట్ల రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడుకునేందుకే తన సోదరుడు ఎంపీ రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు గూండాగిరి చేశారు అని అన్నారు. బీజేపీ నేతలు దమ్ముంటే జై భీమ్ నినాదాలు చేయాలి అని ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు. పార్లమెంటు ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట నేపథ్యంలో పరస్పరం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ అధినేతలకు ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి తన ఆందోళనలు పంచుకునేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు కేజ్రీవాల్ తెలియజేశారు. అంబేద్కర్ నినాదం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ గురిచేశాయని కేజ్రీవాల్ తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్ పైన, రాజ్యాంగం పైన బీజేపీకి ఉన్న అభిప్రాయాన్ని తెలిపేలా ఉన్నాయి అన్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాల్సింది పోయి సమర్థించుకున్నాయని, ప్రధాని మోదీ సైతం ఆయన వెనకేసుకు వస్తున్నారు అని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, ఇకపై అంబేద్కర్ ను అవమానించేవారు బీజేపీకి ఓటు వేయరని కేజ్రీవాల్ తెలియజేశారు. అంబేద్కర్ కేవలం నాయకుడు కాదని, ఆయన మన జాతి ఆత్మ అన్నారు. కాబట్టి ఈ విషయంపై మీరు తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబుకు కేజ్రీవాల్ తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 5 టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలోని బెహీబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో 5 ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కాప్స్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇక టెర్రరిస్టుల కాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతుంది అని పేర్కొంది. ఈ నెల ఆరంభంలో శ్రీనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. అతడు గగన్గిర్ గందేర్బల్
ప్రాంతాల్లో సాధారణ పౌరులతో హత్యలతో పాటు పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఇక విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయినట్లు అధికారులు తెలియజేశారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఇక ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు కారణంగా విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో వాయు కాలుష్యం సివియర్ ప్లస్ కేటగిరీలో కొనసాగుతోంది. ఇక కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రాఫ్ 4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. మరోవైపు గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్ధామ్ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ లోక్సభకు నివేదిక అందించింది. ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును స్టాండింగ్ కమిటీ లోక్సభ ముందు ఉంచింది. డిసెంబర్ 8, 2021న అప్పటి సిడిఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కన్నూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 3 ఏళ్ల తర్వాత స్టాండింగ్ కమిటీ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇక MI-17 హెలికాప్టర్ కూలిపోవడానికి మానవ తప్పిదమే కారణమని రిపోర్టులో పేర్కొంది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, అందులో 2021-22 మధ్య కాలంలో 9 ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్ను మేఘాల్లోకి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే అది కోల్పోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, ఇక కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొందరు సాక్షులను కూడా విచారించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చినట్లు స్టాండింగ్ కమిటీ తన నివేదిక. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికిన తర్వాత చెన్నై చేరుకున్నారు. తన నివాసంలో అశ్విన్ కు ఘన స్వాగతం లభించింది. అశ్విన్ కారులో నుంచి దిగగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హత్తుకునే భావోద్వేగానికి గురయ్యారు. ఇక బ్యాండ్ బాజాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన అభిమానులు అతడిపై పూల వర్షం కురిపించారు. కెప్టెన్సీ చేయనందుకు తనకు ఎలాంటి విచారం లేదు అని, ఇక తన రిటైర్మెంట్ అనేది పెద్ద నిర్ణయం కాదని అశ్విన్ తెలియజేశారు. తాను కొత్త మార్గాన్ని స్వీకరించబోతున్నాను అని, ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. క్రికెటర్ గా తన కెరీర్ ముగియలేదు అని, భారత ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు అశ్విన్ పేర్కొన్నారు. మహిళల టీ20ల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన ప్రతిష్టాత్మక చివరి మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి కేవలం 157 పరుగులకి పరిమితమైంది. విండీస్ మహిళలకు భారత్ కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇక రాధా యాదవ్ 4 వికెట్లు తీసి వెస్టిండీస్ ఆశలపై నిలుచాలింది. వేడిక, సజనా, సాధు, దీప్తి తలో వికెట్